హలో, ఐఎమ్ డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. ఇప్పుడు నేను అండం విడుదల అవ్వటానికి సమస్యలు ఏంటి, దాని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను మీతోటి. అసలు అండం అంటే ఏంటంటే అండాశయంలో నుంచి ప్రతి నెల నెలసర్లు వచ్చే, కరెక్ట్ గా రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ప్రతి నెల నెలసరి వచ్చిన 14 రోజు నుంచి 18 రోజు మధ్యలో గుడ్డు బయటికి పెరిగి బయటికి విడుదలవుతుంది. ఆ విడుదలైన ఎగ్గుని భర్త యొక్క వీర్యం కణం వచ్చి ట్యూబ్ లో కలిస్తే ఆ రెండు కలిసి ఫర్టిలైజేషన్ అయ్యి పిండం తయారవుతుంది. ఆ తయారైన పిండం స్లోగా ట్యూబ్ లో నుండి గర్భసంచిలోకి వచ్చి అతుక్కుంటుంది. అప్పుడు పెరిగి పెద్దదవుతుంది. అసలు అండమే విడుదల అవ్వదు కొంతమందికి. ఎన్ని చేసినా అండం విడుదల అవ్వటం లేదండి అని బాధపడుతూ వస్తుంటారు నా పేషెంట్స్ చాలా మంది. అసలు మెయిన్ గా అండం రిలీజ్ అవ్వకపోవడానికి మేజర్ కారణాలు ఏంటంటే, నెంబర్ 1 వెయిట్. ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నా లేకపోతే చాలా సన్నగా ఉన్నా కూడా ఆ వెయిట్ వల్ల హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోతాయి అన్నమాట. హార్మోన్స్ ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, అండాశయాల్లో నుంచి విడుదలయ్యే హార్మోన్స్ ఒక్కటే కాకుండా ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఫ్యాట్ ఉంటుంది కదా తొడల మీద, పొట్ట మీద, ఉన్న ఫ్యాట్ లో నుంచి కూడా హార్మోన్స్ విడుదలైపోయి ఈ ఓవరీల నుంచి వచ్చే, అండాశయం నుంచి వచ్చే హార్మోన్స్ ప్లస్ ఆ ఫ్యాట్ లో నుంచి వచ్చే హార్మోన్స్ రెండు ఎక్కువైపోయి ఇంబ్యాలెన్స్ అయిపోయి అండం అనేది విడుదల అవ్వకుండా చేస్తుంది అనమాట. సో ఆ వెయిట్, టూ మచ్ ఆఫ్ వెయిట్ ఉన్నోళ్ళు కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి, కొంచెం ఎక్సర్సైజ్లు చేసుకోవాలి. డైట్ నేను చాలా వీడియోస్ చేశాను. డైట్ చేసుకొని ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ అట్లాంటివన్నీ అవాయిడ్ చేసేసుకుంటే ఆ ఫుడ్స్ కరెక్షన్ ప్లస్ ఎక్సర్సైజ్ రెండు చేయడం వల్ల వెయిట్ తగ్గుతారు. అప్పుడు హార్మోన్స్ అన్ని నార్మల్ అయిపోతాయి, అండం విడుదలవుతుంది. టూ లో వెయిట్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడం కోసం మంచి డైట్ తీసుకొని కొంచెం వెయిట్ పుటాన్ అయితే అప్పుడు మన బ్రెయిన్ లో ఉన్న హార్మోన్స్ అన్ని మళ్ళీ రెగ్యులరైజ్ అయిపోయి అండం విడుదలవుతుంది. అదొక కారణం. నెంబర్ 2 ఏంటంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్. హార్మోన్స్ డిస్టర్బెన్స్ అంటే అండాశయంలో నుంచి ప్రతి నెల అండం విడుదలవ్వాలి అనుకుంటే మన బ్రెయిన్ లో ఉండే పిట్యూటరీ గ్లాండ్ లో నుంచి, గొంతు దగ్గర ఉండే థైరాయిడ్ గ్లాండ్ లో నుంచి, థైరాయిడ్ పిట్యూటరీ గ్లాండ్ లో నుంచి ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ రెండు రిలీజ్ అవుతాయి. ఈ రెండు హార్మోన్స్ చాలా ముఖ్యమైన హార్మోన్స్ అన్ని హార్మోన్స్ లో కన్నా. సో ఇప్పుడు థైరాయిడ్ డిస్టర్బెన్స్ ఉందనుకోండి, మీ థైరాయిడ్ గొంతు కింద వచ్చే థైరాయిడ్ తక్కువ మోతాదులో విడుదలైనా ఎక్కువ మోతాదులో విడుదలైనా అది ఆ డిస్టర్బెన్స్ వల్ల అండం విడుదలవ్వకుండా తయారవుతుంది. ఇంకొకటి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కూడా చాలా ముఖ్యమైన హార్మోన్. ఆ ప్రొలాక్టిన్ హార్మోన్ తక్కువ మోతాదులో వచ్చినా ఎక్కువ మోతాదులో వచ్చినా అది కూడా యానోవులేషన్ కాజ్ చేస్తుంది. యానోవులేషన్ అని వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఈ రెండు హార్మోన్స్ టెస్టులు చేయించుకుంటాం బేస్ లైన్ లోనే. సో ఈ ఈ ప్రొలాక్టిన్ హైపర్ ప్రొలాక్టినిమన్నా హైపర్ ప్రొలాక్టినిమన్నా అది కూడా డిస్టర్బ్ చేస్తుంది మనల్ని. గుడ్ థింగ్ ఏంటంటే ప్రొలాక్టిన్ హార్మోన్ ని కొంచెం ఈజీగానే కరెక్ట్ చేసుకోవచ్చు. 2-3 నెలల్లో ఆ ప్రొలాక్టిన్ సంబంధించి హైపరో చూసుకొని దాని గురించి వైద్యం చేసేసుకుంటే అది సరైపోతుంది. ఒకవేళ చాలా ఎక్కువ ప్రొలాక్టిన్ రిలీజ్ అవుతుంది పిట్యూటరీ గ్లాండ్ లోంచి అనుకోండి, అప్పుడు బ్రెయిన్ లో ఉన్న పిట్యూటరీ గ్రంథికి ఏమైనా చిన్ని అడినోమా అని గ్లాండ్స్ ఏమన్నా చిన్న ట్యూమర్ లాగా ఏమైనా తయారవుతున్నాయి అనేది ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకొని చూసుకోవాల్సి వస్తుంది అనమాట. కొంచెం కొంచెం చేంజెస్ ఉంటే మెడికేషన్ తోటే 2-3 నెలల్లో సరైపోతుంది. ఇంకో 3 ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నార్మల్ గా 28 రోజుల నుంచి 32 రోజుల మధ్యలో వచ్చేస్తాయి అందరికి. కొంతమందికి 15-20 రోజులకే పీరియడ్ వస్తుంది, కొంతమందికి 2-3 నెలలకు పీరియడ్ వస్తుంది. సో ఈ డిస్టర్బెన్సెస్ పీరియడ్ సరిగ్గా రాకపోతే మనకు అండం సరిగ్గా విడుదల అవ్వట్లేదు అనేది ఒక సంకేతం అన్నమాట. మామూలుగా పీరియడ్ వచ్చిన 14 రోజుల నుంచి 18 రోజు దాకా మధ్యలో అండం విడుదలవుతుంది అన్నాను కదా, ఆ విడుదలైన అండము భర్త యొక్క వీర్యం కణాలను కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. కలవలేదనుకోండి, ఆ అండం విడుదలైన 14 రోజులకి నెక్స్ట్ పీరియడ్ వచ్చేస్తుంది. సో అసలు అండమే విడుదలవ్వలేదనుకోండి, అటు ప్రెగ్నెన్సీ రాదు, ఇటు పీరియడ్ రాదు. సో ఆ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడానికి కారణం ఏంటి అని కనుక్కొని దాన్ని సరి చేసేసుకోవటం వల్ల అండం విడుదలయ్యి యానోవులేషన్ ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఓవులేషన్ లో స్ట్రెస్, బాగా మైండ్ లో చాలా స్ట్రెస్ ఉందనుకోండి, ఆ స్ట్రెస్ వల్ల మళ్ళా సేమ్ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, వర్క్ స్ట్రెస్ వల్ల, మనసులో టెన్షన్లు ఆందోళన ఉండటం వల్ల మన బ్రెయిన్ లో నుంచి రిలీజ్ అయ్యే పిట్యూటరీ గ్రంథి కరెక్ట్ గా హార్మోన్స్ ని విడుదల చేయలేదు. సో సఫిషియెంట్ స్లీప్ అంటే పర్ డే మినిమం 6 hours to 7 hours నిద్రపోవాలి. 2-3 గంటలు నిద్రపోయి ఎక్కువ పని చేయాలి అనుకుంటే మన బ్రెయిన్ అంతా పని చేయదు, బాడీ కోఆపరేట్ చేయదు. సో ఈ స్ట్రెస్ తగ్గించుకొని వర్క్ స్ట్రెస్ కూడా వీలైనంత వరకే, చేతైనంత వరకే వర్క్ చేస్తూ స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్లీపింగ్ ఇంపార్టెంట్. ఆలోచనలు మనసులో టెన్షన్లు పెట్టుకోకుండా ఉంటే అండాశయాల్లో నుంచి ఓవులేషన్ జరగడానికి మీ చేత్తో మీరు చేసుకోగలిగే
ఇవన్నీ రెమెడీస్ ఫాలో అవ్వండి ఓవర్కమ్ చేయడానికి. ఓవర్ వెయిట్ ఉన్నా, లెస్ వెయిట్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, జాబ్ టెన్షన్స్ ఉన్నా, ఇవన్నీ మీ చేత్తో మీరు చేసుకునే పనులు. ఇంకా నెక్స్ట్ ఏందంటే వెయిట్ తగ్గటం, పీసీఓడి ఉందని చూసుకోవాలి. తర్వాత థైరాయిడ్, ప్రొలాక్టిన్. ఈ ఇంపార్టెంట్ ఈ 4, 5 స్టెప్స్ చూసుకుంటే అసలు మన యాడ్ ఓవులేషన్ అండం విడుదల అవ్వకపోవడానికి కారణాలు ఏంటనేది అర్థమవుతుంది. దాన్ని సరి చేసేసుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో.